ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఈలోగా చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే మనకి ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వర్లారా. కానీ ఈ భూ ప్రపంచం మీద మానవులందరూ దేవుడు నీకున్న దాంతో తృప్తిగా జీవించిన వాక్యం సెలవిచ్చుచున్నది. కానీ మనకున్న దాంతో లేకుండా ఎదుటివాడు ఎలా ఉన్నాడు, ఎదుటివాడు నువ్వు ఎప్పుడు చూస్తావు. వాళ్ళు కారు కొంటే కారు కొనాలి, వాళ్ళ బంగ్లా కొంటే బంగ్లా కొనాలి, వాళ్ళ బంగారు కొంటే బంగారు కొనాలి. ఎదుటి వారిని ఎప్పుడైతే నువ్వు చూస్తావో ప్రియమైన వర్లారా, అప్పుడు నీకు ఎక్కువ సమస్యలు మొదలవుతాయి, నీకు అప్పులు ఎక్కువ అవుతాయి. దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తిగా కలిగి జీవించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఎదుటివాడు ఆశీర్వదింపబడుతుంటే వాడిని చూసి నువ్వు ఆనందించు, బాధపడవద్దు, కుళ్ళుకోవద్దు, దుఃఖపడవద్దు. నీకు ఒక సమయం వస్తుంది, తగిన సమయం ఉందో దేవుడు నిన్ను హెచ్చిస్తారు ప్రియమైన వాళ్ళారా. నీకు ఇచ్చిన దాంతో నువ్వు సంతృప్తిగా జీవించమని ఈ వాక్యం సెలవిచ్చును. అంతేగాని మనము ఎదుటి వారిని చూసి, పక్కింటి వారిని అక్కింటి వారిని చూసి మనము గొప్పల కోసం అప్పులు చేసి నష్టపోకూడదు ప్రియమైన వాక్యం విధంగా సెలవిస్తున్నది. పౌలు గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ఉన్న దాంతో సంతృప్తిగా జీవించాలని వాక్యం సెలవిచ్చుచున్నది. అదేవిధంగానే మన జీవితంలో మనకు దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి సంతృప్తిగా జీవించాలి, మనకిచ్చిన సిరి సంపదల బట్టి తృప్తిగా జీవించాలి. మనకున్న దాంతో తృప్తిగా జీవిద్దాం, సంతోషంగా జీవిద్దాం, శాంతి సమాధానంగా జీవిద్దాం. దేవుని నామమునకు మహిమార్థంగా జీవించి అనేక మందికి శుభవార్త ప్రకటిద్దాం. ఆమెను. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.